మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం 2025 ప్రభు కృపా సంవత్సరంలో 28వ అంశంగా లూకా సువార్తలో 4 ధన్యతలు 4 శ్రమలు అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. లూకా సువార్త 6వ అధ్యాయంలో 6:20 నుంచి 26 వరకు మనం చూద్దాము. లూకా ఇంకొక విధంగా రాస్తాడనమాట. మత్తయి ఏమో 8 ధన్యతలు అని రాస్తాడు. అంటే 8 రకములైనటువంటి వ్యక్తులు, అలాంటి క్యారెక్టర్ ఉన్నవాళ్ళు పరలోకానికి వెళ్తారు. వినమ్రులు ధన్యులు, వినయాత్ములు ధన్యులు, దయామయులు ధన్యులు, శాంతి స్థాపకులు ధన్యులు అని చెప్పి. అయితే లూకా మరి 4 ధన్యతలు, ఆ తర్వాత 4 శ్రమలు, 4 రకములైన మనుషులు పరలోకానికి వెళ్తారు అని లూకా రాస్తాడండి. మరి చూద్దాము. నేను ఒకసారి చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూడండి. చూసి వాటిని రాసుకొని మనం ధ్యానిద్దాం. కంపారిజన్లో చదవాలండి. ఫస్ట్ మొదటిసారి చదువుతాం అష్టభాగ్యాలు, మత్తయి సువార్త, లూకా సువార్త. ఇక్కడ కూడా మనం చదువుతాం. ఇక్కడ అష్ట కాదండి, 4 భాగ్యములు అన్నమాట. ఆ తర్వాత 4 శ్రమలు. అంటే 4 రకములైన మనుషులు పరలోకానికి వెళ్తారు, 4 రకములైన మనుషులు నరకానికి వెళ్తారు అన్నమాట. నేను ఒకసారి చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూడండి, మీరు కూడా రాసుకోనండి. 10 కమాండ్మెంట్స్ లాగా ఎందుకు చూపిస్తున్నామంటే, పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఎలాగో నూతన నిబంధనలో అష్టభాగ్యాలు అలాగనమాట. అలాగే ఇవి కూడా అలా అన్నమాట. కనుక అలా మీరు ఇంట్లో చార్ట్స్ చేసుకొని పెట్టుకొని రోజు చెక్ చేసుకోండి, ప్రార్థించుకోండి. ప్రభా, వీటిని పాటించడానికి మాకు పరిశుద్ధాత్మని దయచేయండి. పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు చదవలేరండి, పాటించలేరు. ఎంత చెప్పినా తల్లులు ఫోన్ చేస్తారు, ఎంత చెప్పినా మా బాబు బైబిల్ చదవట్లా, మా పాప బైబిల్ చదవట్లా, ఏం చేయాలి? నేను చెప్తాను, మనం ప్రార్థన చేయాలి. ఆ దేవుడే పరిశుద్ధాత్మని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ వాళ్ళలోనికి వెళ్ళి వాళ్ళ ఆత్మలో జన్మించాలి, వాళ్ళ మనోనేత్రాలు తెరవబడాలి. అప్పుడు పరిశుద్ధాత్మే ఒక టీచర్ లాగా వాళ్ళకి బోధిస్తారు. లూకా సువార్తలో 4 ధన్యతలు 4 శ్రమలు. ముందు 4 ధన్యతలు చదువుతా అండి. 6:20 నుండి. పేదలకు మీరు ధన్యులు, దేవరాజ్యము మీది. ఇప్పుడు ఆకలి కొని ఉన్న మీరు ధన్యులు, మీరు సంతృప్తి పరుపబడుదురు. ఇప్పుడు శోకించు మీరు ధన్యులు, మీరు ఆనందింతురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మేము ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమున, అంటే పరలోకానికి వెళ్ళినప్పుడు, మీరు ఆనందపడుడు, మహానందపడుడు. ఏలైనా పరలోకంన మీ బహుమానము గొప్పది. వారి పితరులు ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి. ఇప్పుడు 4 శ్రమలండి. అయ్యో ధనికులారా, మీకు శ్రమ, మీరు మీ సుఖములను అనుభవించి ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండిన వారలారా, మీకు శ్రమ, మీరు ఆకలితో అలమటింతురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారలారా, మీకు శ్రమ, మీరు దుఃఖించి ఏడ్చెదరు. ప్రజలెల్లరూ మిమ్ము పొగడినప్పుడు మీకు శ్రమ, వీరి పితరులు కపట ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి. ఇప్పుడు 4 కదండి, 4 రకాల మనుషులు పరలోకానికి వెళ్తారని. అయితే మన మనసులో ఇప్పుడు ఏం పెట్టుకోవాలంటే, లూకా సువార్తలోనే, ఈ సువార్తలోనే 16వ అధ్యాయంలో 19 నుంచి అక్కడ యేసుప్రభు ఒక ఉపమానం చెప్తారు. ధనికుడు, లాజరు అన్నమాట. ధనికుడు ఏం చేస్తున్నాడు? ఆయన నిత్యము కూడా పట్టుబట్టలు ధరించి నిత్యము విందులు వినోదాలు అన్నమాట. ఆనందంగా ఎప్పుడు విందులు వినోదాలు, పట్టుబట్టలు.
కానీ ఇంట వాకిట ఉన్న లాజర్ని గురించి కొద్దిగా కూడా పట్టింపు లేదండి, బాధ్యత లేదనమాట, కొంచెం కూడా కరుణ లేదు. మనము ఎలా ఉండాలి అని ప్రభు చెప్పారంటే, నీ వలే నీ పొరుగు వాళ్ళని ప్రేమించండి. లూకా సువార్తలోనే 3వ అధ్యాయం మీరు చదివితే 10 నుంచి మీరు హృదయ పరివర్తన చెందండి అని బాప్తిస్మ యోహాను బోధిస్తుంటే, మేము ఏం చేయాలయ్యా అని అడుగుతారు. హృదయ పరివర్తన అంటే ఏం చేయాలి అంటే, మీ హృదయము ఎప్పుడు నేను తినాలి, నేను ధరించాలి, నేను కాకుండా నా చుట్టుప్రక్కల వాళ్ళకి ఇవ్వాలి అని మీ హృదయంలో స్వార్థం తీసేసి ఇతరులను ప్రేమించేలాగా, మీ దగ్గర ఆహారం ఉంటే లేని వాళ్ళతో పంచుకోవాలి, మీకు వస్త్రాలు ఉంటే లేని వాళ్ళతో పంచుకోవాలి అని చెప్తారు. అదేనండి హృదయ పరివర్తన, మారు మనసు అంటే చేంజ్ ఆఫ్ హార్ట్ అండ్ చేంజ్ ఆఫ్ మైండ్ అన్నమాట. ఎప్పుడు నాకు 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 అని జలగలాగా సెల్ఫ్ సెంటర్డ్నెస్ నుంచి మనం బయటికి రావాలన్నమాట. సిన్లో ఇంగ్లీష్లో SIN అయి పెద్దగా ఉంటుంది, అది 0 అయిపోతే సన్ అంటే యేసుప్రభు అన్నమాట. యేసుప్రభు ఎప్పుడు తన కొరకేం చేయలేదండి, ప్రతిరోజు తన చుట్టూ ఉన్న వాళ్ళకి మేలు చేశాడు, చివరికి తన ప్రాణ త్యాగం చేశాడు. అది యేసుప్రభు యొక్క క్యారెక్టర్, గుణశీలం అన్నమాట. క్రైస్తవులైన మనం క్రీస్తుని కలిగి ఉండి, క్రైస్ట్ ఇన్, క్రిస్టియన్ అంటే ఆ క్రీస్తు యొక్క స్వభావాన్ని మనం కలిగి ఉండి ఆయన ప్రేమను అందరికీ అందించడం, అదే అండి సేవ అంటే అన్నమాట. కనుక ముందు ఏం చెప్తున్నాడంటే, పేదలకు మీరు ధన్యులు, దేవరాజ్యము మీది. మత్త ఏం చెప్తాడంటే, దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది వారిది. కానీ లూకా ఏం చెప్తున్నాడంటే, మీది, మీరు పేదలుగా ఉన్నారా, అయితే పరలోకం మీది అని చెప్తున్నారనమాట. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనం మీరు చదివితే అండి, అక్కడ యాకోబు బిషప్గా ఉంటారనమాట. అన్ని సంఘాలకి, అంటే క్రైస్తవ సంఘానికి యెరూషలేంలో పుడుతుంది కదా సంఘము, అపోస్తులు ఈయనని మొదటి బిషప్గా ఎన్నుకుంటారు. ఆయన బిషప్గా అన్ని సంఘాలని దర్శిస్తాడనమాట. దర్శించినప్పుడు కొన్ని విషయాలు ఆయన గ్రహిస్తారు, చూస్తారు. ఒక సంఘంలో ఎలా ఉంటుందంటే, ధనికులు ఉంగరాలు పెట్టుకొని వస్తే ముందు వరుసలో కూర్చోాలి, డబ్బులు ఇస్తారనమాట. పేదలు వచ్చినట్లయితే చింపిరి గుడ్డలతో వస్తే నువ్వు పోయి వెనకాల కూర్చోపో, అక్కడ నిలబడిపో అని అట్లా చూస్తున్నారనమాట. అది ఆయన గమనిస్తాడు. అప్పుడు పక్షపాతము చూపువారు పాపం కట్టుకుంటారు అని రాస్తాడండి. ధనికులేమో పట్టుబట్టలు ధరించి ఉంగరాలతో వస్తే ముందు వరుస, పేదవాళ్ళని వెనకాల పెడతారా మీరు? మీకు తీర్పు ఉంటుంది. దేవుని బిడ్డలు అందరూ ఒకటేనండి, ఒకే కుటుంబం. మనం ఇక్కడ అలాగే ఉండాలి, అప్పుడు పరలోకంలో అలాగే ఉంటాం అని చెప్తూ 5వ వచనంలో యాకోబు 2:5 అన్నమాట. మీరు ఈ లోకంలో పేదల్ని అలా చూస్తున్నారా? కానీ దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? పేదల విషయంలో, ఈ లోకంలో పేదలకు వారు విశ్వాసంలో భాగ్యవంతులగుటకు, పరలోక రాజ్యానికి వారసులగుటకు దేవుడు వాళ్ళని ఎన్నుకున్నారంట. మీరు ప్రకటన గ్రంథం స్మిర్నా సంఘాన్ని చూడాలండి, 2వ అధ్యాయంలో 9 నుంచి 11 వరకు. ఆ సంఘము పేద సంఘం అండి. అందువల్ల యూదులు వాళ్ళని హింసిస్తున్నారు. మీరు ఎందుకు యేసుప్రభుని అంగీకరించి క్రొత్త మతం ఏంటి ఇది అని హింసిస్తుంటే, అప్పుడు ప్రభు వాళ్ళకి సందేశాన్ని ఇస్తున్నారు. మీరు పేదలు కాదు, నిజంగా మీరు యథార్థంగా మీరు ధనికులు. ఎందులో ధనికులు? విశ్వాసం. వాళ్ళని ఎంత హింసించినా కూడా చంపుతున్నారు, హింసిస్తున్నారు, అయినా వాళ్ళు విశ్వాసాన్ని కోల్పోలేదు. మీరు భాగ్యవంతులు దేవుని దృష్టిలో, అలాంటి విశ్వాసం ఉంది. మిమ్మల్ని హింసించే వాళ్ళు యూదులు అనుకుంటారు, యూదులు కాదు వాళ్ళు, బయటికే యూదులు, లోపల వాళ్ళు సైతాన్ బృందం, సినగోగ్ ఆఫ్ సేటన్. మీ బాధలు 10 దినములు మాత్రమే, తర్వాత మరణించినంత వరకు కూడా మీరు నమ్మకంగా ఉండండి, విశ్వాసాన్ని కోల్పోవద్దు. అప్పుడు మీరు పరలోకానికి వస్తారు కదా, అప్పుడు నేను మీకు జీవ కిరీటాన్ని ఇస్తాను, మీకు ఇంకా 2వ మరణం ఉండదు అని చెప్తారనమాట.
అదే యాకోబు రాస్తున్నాడండి. ఈ లోకంలో పేదలుగా ఉండొచ్చు కొంతమంది, కానీ వాళ్ళు విశ్వాసంలో భాగ్యవంతులంట. అప్పుడు మార్కు సువార్త 12లో యేసుప్రభు దేవాలయంలో చివరిసారి బోధిస్తారండి. బోధన తర్వాత అక్కడ డబ్బులు వేయడానికి పెట్టే ఉంటుంది కదా, అప్పుడు ధనికులు వచ్చి ఏదో కొంత వేస్తున్నారు. వాళ్ళకి 10 లక్షలు ఉంటే అందులో 10,000 కొంత భాగం. కానీ ఒక పేద విధవరాలు తనకి 2 నాణాలు ఉంటాయండి, ఆ 2 కూడా వేస్తుంది. అంటే ఆమె అంత విశ్వాసం సంపూర్ణంగా. అప్పుడు యేసుప్రభు ఆమెను మెచ్చుకుంటాడు, ఈమె అందరికంటే ఎక్కువగా ఇచ్చింది. అందరూ చాలా ఉన్న దాంట్లోంచి కొద్దిగా ఇచ్చారు, ఈమె తన సర్వస్వం జీవనాధారం అంతా ఇచ్చింది అని. మీరు అంటున్నారు, దేవుడు మీతో మాట్లాడుతున్నారండి. మీరు పేదలుగా ఉన్నారా? మీరు విశ్వాసంలో ధన్యులు, మీరు పరలోకంలో ఉంటారు, దేవరాజ్యము వారిది. లూకాకి ముందు ధన్యత ఏం చెప్పారంటే, పేదలుగా ఉండి విశ్వాసంలో ధనికులుగా ఉన్న వాళ్ళ కొరకు పరలోకంలో దేవుడు నివాస స్థానాన్ని సిద్ధం చేశారంటండి. ఆ తర్వాత ఇప్పుడు ఆకలి కొన్న మీరు ధన్యులు, మీరు సంతృప్తి పరుపబడుదురు. అప్పుడు లాజరు చూడండి, ధనికుడు లాజరు ఉపమానంలో మరి ఇద్దరు ఒకరోజే మరణించి ఉండొచ్చండి. ఆ నిరుపేద లాజరు మరణించగా దేవదూతలు అతన్ని కొనిపోయి అబ్రాహాం ఒడిలోనికి చేర్చారు. లూకా 16:22 అన్నమాట. అంటే పరదేశికి చేర్చారు. అక్కడంతా హాయిగా అబ్రహాం ఒడిలో, ఇప్పుడైతే తండ్రి దేవుని ఒడిలో. మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత మీరు మళ్ళా దర్శన గ్రంథమే చూడాలి, ప్రకటన గ్రంథం అన్నమాట. అక్కడ 2:7 ఏముంటుందంటే, మనం ఇక్కడ ఆకలి కొని ఉండొచ్చు దేవుని కొరకు. ఒకరోజు అన్నం ఉంది, ఒకరోజు అన్నం లేదు. పౌలు చెప్తాడు, చాలాసార్లు కట్టుకోవడానికి బట్ట లేదు, తినడానికి తిండి లేదు, నాకు దేవుని సేవలు అంటాడనమాట. అలా కానీ పరలోకానికి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ జీవవృక్షపు ఫలాల్ని ఆస్వాదించే భాగ్యాన్ని నేను నీకు ఇస్తాను. పేదలుగా ఇక్కడ ఆకలి కొంటున్నారు ఈ లోకంలో, పరలోకానికి వెళ్ళిన తర్వాత జీవవృక్షపు ఫలాల్ని కోసుకొని మీరు తింటారండి. మీరు అక్కడ సంతృప్తిగా తింటారని చెప్తున్నారనమాట. ఆ తర్వాత ఇప్పుడు శోకించు మీరు ధన్యులు, ఏడుస్తున్నారా? ధన్యులు, పరలోకంలో మీరు ఆనందంగా ఉంటారు. ఆ దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తూ ఆయన సన్నిధిలో ఎప్పుడూ ఆనందమే. దావీదు రాస్తాడండి 16వ కీర్తన 11లో, దెర్ ఈస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఇన్ యువర్ ప్రజెన్స్. నీ సన్నిధిలో ఎప్పుడు సంతోషం, ఆనందం అన్నమాట. సంతోషం అంటే శరీరానికి సంబంధించిందండి, కానీ పరలోకంలో ఆనందం ఆత్మకి సంబంధించింది, స్పిరిచువల్ అన్నమాట. ఈ ఆనందం, జాయ్, స్పిరిచువల్ జాయ్, ఎప్పుడు ఆయన సన్నిధిలో మనకి ఆనందమే ఉంటుందన్నమాట. కనుక ఇప్పుడు శోకిస్తున్నారా? మీరు ప్రభు కొరకు అవమానాలు పడుతున్నారా? లేకపోతే మీ బంధువులు మిమ్మల్ని వెలివేశారా? కొంతమంది చెప్తారు, ఒక సోదరి మా గ్రూప్లోనే ఉన్నారండి, యేసు ప్రభుని నమ్ముకున్నారని ఇంకా వాళ్ళందరూ వెలివేస్తున్నారంట. ఇంట్లో మామగారు 90 సంవత్సరాలు అన్నమాట. పూజలు జరిగాయి మొన్న. నేనేదో అలా ఒక మాట నోరు తెరిచినందుకు అంత వృద్ధుడు చెయ్యెత్తాడండి నన్ను కొట్టడానికి అని చెప్తున్నారు. ఇంకా అమ్మాయిలు, కూతుర్లు కానీ లేకపోతే భర్త కానీ, భర్త ఇంకొక చోటకు వెళ్ళి ఇంకొక స్త్రీతో ఉన్నాడు, ఏం చేయాలి మేడం అని అడుగుతున్నారు అనమాట. ఎంత బాధ అంటే వాళ్ళందరూ పడుకున్న తర్వాత రాత్రి 2 గంటలకి లేచి నేను హాల్లో లైట్ వేసుకొని బైబిల్ చదివితే దానికి కూడా మామగారు ఒప్పుకోవడం లేదు. ఇంకా వేరే కొడుకులు ఉన్నారు, వాళ్ళు ఎవరు చూసుకోవట్లేదు. మా హస్బెండ్ ఏమో ఇంకొక చోట ఇంకో స్త్రీతో ఉన్నారు, నేను ఆయనను చూసుకుంటూ ఉన్నాను, రాత్రిలో బైబిల్ చదివితే కూడా ఓర్చుకోలేకపోతున్నారండి అని. ఎంత బాధ అంటే తను చెప్తున్నారు, నేను భరించలేకపోతున్నాను. అందుకని ఆ చర్చి దగ్గర పాస్టర్ గారితో చెప్తే
తర్వాత అక్కడ ఒక చిన్న రూమ్ తీసుకొని అక్కడే ఉండి అక్కడే ప్రార్థన చేసుకుంటానంటే ఎందుకు అని ఇంకొక విధంగా చెడుగా మాట్లాడుతున్నారు. ఎంత వేదన, చెప్పలేని వేదన. దేవుని కొరకు, మీ విశ్వాసం కొరకు ఎంత మీరు శోకిస్తున్నారో. మీరు పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రకటన 21:4 ఇంకా అక్కడ కన్నీళ్ళు ఉండవు, దుఃఖం ఉండదు. మీ కన్నుల నుంచి వచ్చే బాష్ప బిందువులను ఆయన తుడిచేసి ఆయన ఒడిలో మీకు ఓదార్పునిస్తారనమాట. ప్రభు కొరకు ఎవరు శోకిస్తున్నారో, యేసు ప్రభుని నమ్ముకున్నందుకు మీ కుటుంబంలో మిమ్మల్ని ఎంతగా హింసిస్తున్నారో, కానీ పరలోకంలో మీకోసం గొప్ప బహుమతి ఉందండి. ఇంకా ఆ తర్వాత 4వది ఏంటంటే, ప్రజలు మిమ్మల్ని ద్వేషించి నిందించి మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు. పరలోకంలో మీకు గొప్ప బహుమతి ఉంది. నిజమైన ప్రవక్తల్ని అలాగే హింసించారు. పాత నిబంధనలో మీ పితరులు అలా హింసించారు. ఇర్మియా మీరు చూసినట్లయితే దేవుని యొక్క సందేశాన్ని ఇచ్చినందుకు ఆయనని చెరసాల్లో పెడతారండి. ఆ తర్వాత ముందు బావిలో వేస్తారు, వండకొయ్య వేస్తారు. ఎన్ని రకాల హింసలు అన్నమాట. అలాగే నూతన నిబంధనలో చూస్తే ఇంకా చాలామంది పునీతులకి అలాంటి వేదన అండి, శిక్ష. జాన్ ది బ్రిటో గారు కానీ, గోన్జాలో గార్సియా, చాలామంది. అయితే స్టీఫెన్ నాకు జ్ఞాపకం చేశారండి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 6లో అపోస్తులు ఈ సోషల్ సర్వీస్ కొరకు పేదవాళ్ళకి సాయం చేయడానికి 7 డీకన్స్ని ఎన్నుకొనండి అంటే వాళ్ళు ఎన్నుకుంటారనమాట. ఆ 7లో ఎక్సలెంట్గా అవుట్స్టాండింగ్గా ఉన్నది స్టీఫెన్. ఈ పేదలకి మరి అన్నీ కూడా సహాయం చేస్తూ సోషల్ సర్వీస్, పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన సువార్తని బోధిస్తూ దేవుడు ఆయన ద్వారా అనేక అద్భుతాలు చేస్తున్నారండి. అప్పుడు అసూయ కలుగుతుందన్నమాట సైతానికి. అసూయ కలిగి అపోజిషన్ ఒక గ్రూప్ని తయారు చేస్తాడు, సినగోగ్ ఆఫ్ సేటన్ అనమాట. ఇంకా వాళ్ళు ఇంకా ఆ గ్రూప్స్ ఆయన మీద కుట్రలు పన్ని మహాసభ ముందు తీసుకొని వస్తారు, పెద్దల ముందు అన్నమాట. మహాసభ అంటే సుప్రీంకోర్టు లాగా 71 మంది ప్లస్ ప్రధాన అర్చకుడు ఉంటారనమాట. తీసుకొని వచ్చి ఆయన మీద చాలా నేరాలు మోపుతారండి. యేసు ప్రభు మీద ఎట్లా నేరాలు మోపుతారు చూడండి. అలా మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, అలా అనేకమైన నేరాలు మోపుతాడు. కానీ అప్పుడు ప్రసంగం ఇస్తారండి. 7వ అధ్యాయం మీరు చదవాలి. ఆ ప్రసంగంలో ఆదికాండం 12వ అధ్యాయం నుంచి యెషయా గ్రంథం 66 వరకు ఒక్క ప్రసంగంలో అన్ని లేఖనాలు ఆయన చెప్తాడు, కవర్ చేస్తాడండి. ఆ యెషయా 66 వరకు చెప్పిన తర్వాత చివర్లో అంటాడనమాట, మీరు ఎంత మూర్ఖులు, మీ హృదయాలు ఎంత మొద్దు బారిపోయినాయి, మీ చెవులు కూడా అలాగే అయిపోయినాయి. మీ పితరులు హింసించని ప్రవక్త ఎవరు? దేవుని యొక్క సందేశాన్ని చెప్పిన వాళ్ళని మీరు చంపేస్తున్నారు. నీతిమంతుని రాకడ గురించి చెప్తే చంపేస్తున్నారు. దేవుని సందేశాన్ని పొందిందే మీరు, కానీ మీరే పాటించట్లేదు అని చెప్తే వాళ్ళు పండ్లు పటపట కొరికి ఈయన రాళ్లతో కొట్టి చంపాలనుకుంటారండి స్టీఫెన్ని. అప్పుడు స్టీఫెన్ పరిశుద్ధాత్మతో నింపబడి, అదిగో పరలోకం తెరవబడి ఉన్నట్లు నాకు కనబడుతుంది, మనుష్య కుమారుడు అక్కడ పరలోక తండ్రి కుడి ప్రక్కన నిలువబడి ఉన్నాడు, రానన్న రానన్న అని పిలుస్తున్నారనమాట అని చెప్పినప్పుడు ఇంకా వాళ్ళు ఆయనని నగరం వెలుపలికి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపుతారండి. అప్పుడు ఆ చనిపోయే ముందు ప్రార్థన చేస్తాడు, ప్రభా ఇదిగో నా ఆత్మని గైకొను అని, ఈ పాపం వీళ్ళ మీద మోపొద్దు, వీళ్ళని క్షమించండి అని మరణిస్తాడనమాట. కానీ మరణించిన తర్వాత ఆయన ఎక్కడుంటాడండి? పరలోకంలో. యేసు ప్రభు ఆయనను పిలుస్తున్నారనమాట. ఈ లోకంలో నీతిగా దేవుని వాక్యాన్ని ఏదైతే వింటామో అది బోధిస్తామో, అప్పుడు ఇర్మియా ప్రవక్తకి ఏం జరిగింది, అపోస్తులకు ఏం జరిగింది, పునీతులకు ఏం జరిగింది, అది జరుగుతుంది. కానీ పరలోకంలో గొప్ప బహుమతి ఉంటుందండి. 5 కిరీటాలని దేవుడు ఇస్తారు. జీవ కిరీటం, మహిమ కిరీటం, నీతి కిరీటం, ఆనంద కిరీటం, అక్షయ కిరీటం, ఈ కిరీటాలను ఇస్తారు. ఇంకా 4 శ్రమ అంటున్నారు కదండి. ఆ 4 ఎవరో మనం చూద్దాం.
ఇంకా మొదటి శ్రమ ఎవరికంటే ధనికులకు అనమాట. ఎలాంటి ధనికులు అంటే యేసుప్రభు చెప్పిన ధనికుడు లూకా 16లో అనమాట. అయ్యో ధనికులారా, మీకు శ్రమ, మీ సుఖాల్ని మీరు అనుభవించున్నారు. ఈ లోకంలో సుఖాలను అనుభవించాడు ధనికుడు, తర్వాత నరకంలో వెళ్ళి కాలుతున్నాడు. ఇప్పుడు కడుపు నిండా తినే మీరు మీకు శ్రమ, మీరు ఆకలితో అల్లమటిస్తారు. ఎందుకు శ్రమ అంటే ఆ ధనికుడు లాజరుతో పంచుకోలేదండి. కనుక అక్కడ నరకంలో ఆకలితో అల్లమటించడమే కాదు, నరకంలో కాలిపోతూ దాహం అన్నమాట. ఒక్క నీటి చుక్క పంపించమని అబ్రహాంని అడుగుతాడు లాజర్ ద్వారా, కానీ వీల్లేదని చెప్తాడు. ఎందుకంటే ఆయన కఠినంగా ఉన్నాడు ఈ లోకంలో ఉన్నప్పుడు. కడుపు నిండా తిన్నాడు, రోజు పట్టుబట్టలు ధరించాడు, కానీ కరుణ చూపించలేదు. ఆ విందులు వినోదాలు చేసుకుంటూ నవ్వుతూ ఉన్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు అనమాట. కనుక ఇప్పుడు నరకంలో దుఃఖిస్తున్నాడు, కాలిపోతూ దుఃఖిస్తున్నాడు. అలాగే ప్రజలు మిమ్మల్ని పొగడినప్పుడు మీకు అనర్థం. ఇలాంటి ధనికులు, అధికారం ఉండి చీకటి పనులు చేసేవాళ్ళని చుట్టూ ఉన్న వాళ్ళు పొగడుతూ ఉంటారండి వాళ్ళ స్వలాభం కొరకు. అప్పుడు మీకు శ్రమ. అలా పొగుడుతూ ఉన్నారంటే సైతానికి అప్పగించడం అన్నమాట. మీకు శ్రమ అని చెప్తున్నారు. ఎందుకంటే ఇలా జీవించినప్పుడు మీరు నరకానికి వెళ్తారు అని చెప్తున్నారు. కనుక మనం అలా ఉండొద్దండి. ఈ 4 నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, మనము మనకున్నది పేదలతో పంచుకోవాలి. యోబు కూడా రిచెస్ట్ పర్సన్ ఈస్టర్న్ కంట్రీస్లో, కానీ పేదలకి పెట్టకుండా ఒక్కరోజు కూడా తినలేదు. పునీత హంగేరి ఎలిజబెత్ అమ్మ ప్రతిరోజు 900 మందికి ఆమె అన్నం పెట్టేదన్నమాట. పరలోక తండ్రి, మీ పరలోక తండ్రి వలె మీరు కనికరం కలిగి ఉండండి. లూకా 6:36 మనం నెక్స్ట్ అదే చదువుతామన్నమాట. కనుక యేసు ప్రభులాగా కనికరాన్ని కలిగి ఉందాము, వినయాన్ని కలిగి ఉందాము, దేవుని చిత్తం చేద్దాము, నీతిని పాటిద్దాము. అప్పుడు మనం పరలోకంలో ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. లూకా సువార్తలో ఎవరు పరలోకానికి వెళ్తారు, అలాగే ఎవరు నరకానికి వెళ్తారు మీరు బోధించారు ప్రభా. మేమందరం ఒకరోజు పరలోకంలో ఉండాలి. ఒకరోజు అక్కడ కాదు ప్రభా, ఇక్కడే మేము మీ సన్నిధిలో ఉండాలి. మీరు మాలో ఉండాలి ప్రభా. మీ సన్నిధిని, పరలోకాన్ని, ఆ పరలోక ఆనందాన్ని ఇక్కడే మేము అనుభవించాలి. ఎల్లప్పుడూ ప్రభా మీరు మాలో ఉండి నాయన మీలాగా మేము జీవించడానికి నీతిగా, ప్రేమగా, కరుణ కలిగి, క్షమిస్తూ, మాకున్నది పేదలతో పంచుకుంటూ జీవించే కృప మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మనందరం కూడా వాక్యం ప్రకారం జీవిస్తూ ఆ పరలోకానికి వెళ్ళాలి. అలాగే ఇక్కడే ఆ పరలోకాన్ని, దేవుని సన్నిధి మనం అనుభవించాలి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.